IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నిన్న రాత్రి గత రాత్రి 9 గంటల సమయంలో ప్రభుత్వానికి చెందినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ని దహనం చేయటం జరిగింది. ఇది నిన్న రాత్రి ఒక ఇన్నోవా కారులో ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసున్న స్టిక్కర్ అంటించున్నటువంటి ఒక ఇన్నోవా కారులో బస్తాల కొద్దీ ఫైల్స్ తీసుకువచ్చి విజయవాడ అవనిగడ్డ కరకట్ట రోడ్లో పెద్ద పులిపాక వద్ద ఈ బస్తాలను తగలబెట్టడం జరిగింది. అటువైపు నుంచి వెళ్తున్నటువంటి స్థానికులు దీన్ని గమనించి ఎవరు ఏంటి అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ కారు డ్రైవర్ కొంత దూరం వెళ్ళి మరలా వెనక్కి తిరిగి వచ్చి కాలుతున్నాయా లేదని చూసి మళ్ళీ వెళ్ళేటువంటి సమయంలో గవర్నమెంట్ అని రాసున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆపటం జరిగింది. ఇక్కడ ఎందుకు తగలబెడుతున్నారు, ఏం తగలబెడుతున్నారు ఏంటని డ్రైవర్ని ప్రశ్నించగా అవి ప్రభుత్వానికి చెందినటువంటి ఫైళ్ళని కార్మిక శాఖ చైర్మన్ సమీర్ శర్మ చెప్తేనే ఇవన్నీ తగలబెడుతున్నానని చెప్పి డ్రైవర్ చెప్పడం జరిగింది. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా స్థానికులు గమనించి ఇది పెదపులిపాక పెనమలూరు మండలం కిందకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి తెలియజేసినటువంటి నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు బోడే ప్రసాద్ ఆ సంఘటన స్థలానికి చేరుకుంటాం, పోలీసులను అప్రమత్తం చేయటం, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో సమీర్ శర్మ 2021లో ఏపీ ప్రభుత్వం సిఎస్గా వర్క్ చేయటం జరిగింది. సో 2022లో ఆయన్ను మరలా తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక శాఖ చైర్మన్గా నియమించడం జరిగింది. సో ఈ తగలబెడుతున్నటువంటి ఫైల్స్ మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సమీర్ శర్మ ఫోటోలు ఉండటం స్థానికులు గమనించారు. ఇవి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లుగా భావిస్తున్నారు. ఇవి రాజీనామా సమీర్ శర్మ ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఈ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. డ్రైవర్ ఆయన ఆదేశాలతోటే ఈ ఫైళ్లను తగలబెట్టేటువంటి ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. దీంట్లో ప్రభుత్వానికి చెందినటువంటి కొంత కీలక సమాచారం ఉందని, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ఫైళ్లలో ఉన్నాయని, సో అవి ప్రస్తుత ప్రభుత్వానికి తెలియకుండా చేసేందుకే ఈ ఫైళ్లను తగలబెట్టమని ఆదేశాలు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. దీని మీద కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వివరాలు తెలియాల్సింది.